హలో సబ్స్క్రైబర్స్, వెల్కమ్ టు మై డిఎస్ లైఫ్ వరల్డ్. ఇవాళ వీడియో వచ్చేసి వైజాగ్ ఫుల్ టూర్ అండి. ఈ వైజాగ్ ఫుల్ టూర్లో మనం చాలా ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. వన్ డే అయితే సరిపోతుంది. మీరు వెళ్ళాలి అనుకుంటే 2 to 3 days అయితే పెట్టుకోండి. మేము ఇక్కడ ఫస్ట్ డే వచ్చేసి రోజిల్ చర్చ్కి వెళ్ళాము. దాని తర్వాత నెక్స్ట్ డే మనం మార్నింగ్ వెళ్ళిపోయి గ్లాస్ బ్రిడ్జ్కి అయితే వెళ్దాం అనుకున్నాము. ఇది ఎక్కడో లేదు, కైలాసగిరిలో ఉంటుంది. కైలాసగిరిలో చాలా ప్లేసెస్ అయితే ఉన్నాయి. సో మేమైతే ఫస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ చూద్దామని చెప్పేసి వెళ్ళాము. ఈ గ్లాస్ బ్రిడ్జ్కి మనకు టికెట్ కౌంటర్ ఉంటుంది రైట్ సైడ్లో. ఆ టికెట్ కౌంటర్లో 300 రూపీస్ అనేది పర్ పర్సన్గా ఉంటుంది. ఆర్ఎల్స్ మనము ప్యాకేజ్ లాగైనా తీసేసుకోవచ్చు అండి. ఫ్యామిలీ ప్యాక్ ఉంటుంది, ఫ్రెండ్స్ ప్యాక్ ఉంటుంది. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన మనము 500 kgs కంటే ఎక్కువ వెయిట్ అనేది మొయ్యదు. అండ్ 10 minutes కంటే ఎక్కువ ఉండకూడదు కూడా. జంప్ చేయకూడదు, అవన్నీ ఏం చేయకూడదు. ఇక్కడ మనకు కవర్ ఇస్తారు, షూ లెగ్స్కి వేసేసుకొని వెళ్ళాలి. స్లిప్పర్స్తో ఎందుకు వెళ్ళకూడదు అంటే గ్లాస్ అనేది మనకు మరకలు పడుతుంది కాబట్టి. సో ఇలా మనకు కవర్ అయితే ఇచ్చేస్తారు. కవర్స్ అయితే వేసుకొని మేము వెళ్ళిపోయాము. 25 personsకి మాత్రమే వన్స్ అలౌ చేస్తారు. 25 members కంటే ఎక్కువ అలౌ చేయరు, ఎందుకంటే వెయిట్ మొయ్యాలి కాబట్టి. ఈ గ్లాస్ బ్రిడ్జ్ పైన అయితే నేను ఒక రీల్ కూడా తీసేసాను అండ్ ఫొటోస్ క్లిక్ చేసుకుందాం అనుకుంటే ఫస్ట్ అయితే ఫుల్ ఆన్ జనాలు ఉన్నారు. సరేలే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత చేద్దామని అనుకుంటే లాస్ట్లో ఉండిపోయాం. అలాగే 300 per person అని చెప్పాను కదా. ఇది 55 meters క్యాంటిలివర్ స్కై వాక్ అండి. నాకైతే స్కై వాక్ చాలా బాగా నచ్చింది. బ్రిడ్జ్ ఏమో కానీ వ్యూ పాయింట్ అయితే సూపర్ క్రేజీ ఉందండి. బీచ్ వ్యూ, రోడ్ వ్యూ ఇదంతా నాకు బాగా నీట్గా కనిపించేసింది. చూడండి, మీకు కూడా నచ్చుతుంది పక్కా. అయితే మీరు ఒకవేళ విజిట్ చేయనట్టయితే మటుకు ఫస్ట్ అయితే గ్లాస్ బ్రిడ్జ్ అయితే పక్కా మిస్ అవ్వకండి. కైలాసగిరిలో మాకు 2 hours అయితే పడుతుందండి. మినిమం 2+ hours అయితే పడుతుంది. నేషనల్ ఫ్లాగ్ కూడా ఉంది, అలా జెండాకి వందనం పెట్టేశాము. అండ్ తర్వాత నెక్స్ట్ ఎంటర్ అవ్వగానే మనకు శివుడు పార్వతి విగ్రహాలు కనిపించేస్తాయి. అక్కడి నుంచి ఒక వెహికల్ తీసేసుకున్నాము. మొత్తం అంతా చూపించేస్తారు, పార్క్ లాగా ఉంటుంది. ఆ లాస్ట్లో త్రిశూల్ స్టాచ్యూ అనేది ఉంటుంది. ఇది ఎండ్ పాయింట్ అనమాట. ఈ ఎండ్ పాయింట్లో మేము త్రిశూల్ స్టాచ్యూ దగ్గర ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ తర్వాత వీడియో తీసేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ అనేది చాలా క్రేజీగా కనిపించేస్తుందండి. వీటితో పాటు మనకు స్కై వాకర్స్, సైక్లింగ్ ఉంటుంది, జిప్ లైనర్ ఉంటుంది. ఇవి కూడా ఉన్నాయన్నమాట. మేము అవి వెళ్ళలేదు, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ అయ్యాం కాబట్టి వెళ్ళలేదు. ఇంకా త్రిశూలం దగ్గరికి అయితే వచ్చేసి ఫొటోస్ క్లిక్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ నుంచి కూడా వ్యూ పాయింట్ క్రేజీ కనిపించేస్తుందండి. తర్వాత నేనైతే వైజాగ్, కొండల మధ్యలో వైజాగ్ అని చెప్పేసి అలా పేరు పెట్టేసుకున్నాను. నాకు చాలా బాగా నచ్చేసిందండి వైజాగ్. సో వ్యూ పాయింట్ చాలా బాగుంది. అంటే వెంటనే తెలుగు మ్యూజియం చూసుకోకుండా ఆర్కే బీచ్కి అయితే వచ్చేసాము. ఆర్కే బీచ్ ఒక ఆడుకొని అలా ఇలా ఉండేసి సరే అని చెప్పేసి ఇంకా లాస్ట్కి మాయావరల్డ్కి వచ్చేసాము. అది ఆపోజిట్లోనే ఉంటుంది మాయావరల్డ్ అనేది. సో మాయావరల్డ్లో మనకి 8 themes ఉంటాయండి. సో ఇదొక థీమ్. నేను మీకు షార్ట్ వీడియోలో ఫుల్ వీడియో పెట్టేస్తాను, చూడొచ్చు. అందులో క్రేజీ ఫీల్ అయితే ఉంటుంది. 8 rooms ఉంటాయి. ఈ 8 rooms-లో ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క థీమ్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ డే మేము ఏం చేసామంటే సింహాచలంకి వెళ్ళాము. సింహాచలం మార్నింగ్ చూసేసుకొని మళ్ళీ వెంటనే రిటర్న్ అయ్యామన్నమాట. సింహాచలంతో కూడా మీకు ఫుల్ ఆన్ వీడియో పెట్టేస్తాను. ఆ తర్వాత మ్యూజియంస్ మిస్ అయిపోయాం కాబట్టి మ్యూజియంస్ ఏం చేద్దామని అనుకుంటే టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి 100 rupees లాగా టికెట్ తీసుకున్నాం. ఈ మ్యూజియం కూడా మనకు ప్యాకేజ్ వైజ్గా ఉంటుంది. 4 museumsకి ఇంత ప్యాకేజ్ అని ఉంటుంది. ఫస్ట్ అయితే మేము TU-142 మ్యూజియం, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం అయితే చూసేసాము. ఇంకొక 2 museums ఉంటాయి, సబ్మెరైన్ మ్యూజియం ఒకటి, ఇంకో 2 museums. ఆ 2 museums మీకు వేరే వీడియోస్లో నేను షేర్ చేస్తాను. ఇందులో మనము లోపలికి వెళ్ళంగానే ఎయిర్క్రాఫ్ట్లో ఎలా ఉంటుందో అలాగే ఉంటుందన్నమాట. సో చూడండి, నేనైతే క్రేజీ ఫీల్ అయితే ఎంజాయ్ చేశాను. బయట వేడిగా ఉండిపోయింది వెదర్. ఇంకా అలా లోపలికి రాగానే ఏసీ ఉంది. ఎయిర్ క్రాఫ్ట్ గురించి మనకి ఎవరికి జీరో నాలెడ్జ్ ఉండే వాళ్ళకి కూడా, లైక్ పిల్లలకు కూడా మంచిగా అనిపించేస్తుంది. అడల్ట్స్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి దాకా వచ్చేసాము. సో అవన్నీ ఏంటి, ఎలా ఉంటుంది ఎయిర్ క్రాఫ్ట్ లోపల, సెట్టింగ్స్ అన్నీ ఎలా ఉంటాయి, ఎలా యూజ్ చేసేవాళ్ళు, సో ఇవన్నీ కూడా మనకు ఇందులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదంతా చూసేసుకున్న తర్వాత మళ్ళీ బయటికి కాదు, ఇది పైన కింద ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఇందాక వీడియో పెట్టాను కదా, ఇది పైన వీడియో. పైనకి రాగానే మనకు రియల్ TU-142 ఎయిర్క్రాఫ్ట్ అయితే, హెలికాప్టర్ అయితే కనిపిస్తుంది, ఫ్లైట్. సో ఇది రియల్ ఫ్లైట్ లాగానే కనిపించేస్తుందండి. మా వాళ్ళు ఏం చేశారంటే ఇది రియల్ ఫ్లైట్ అని చెప్పేసి టేక్ ఆఫ్ టు హైదరాబాద్ అని చెప్పేసి పెట్టేశారు. ఇంకా మనకు ఫీల్ అయితే మటుకు ఎలా వస్తుందంటే రియల్గా ఫ్లైట్లో ఎక్కిన ఫీల్ అయితే వచ్చేస్తుంది. సో వీళ్ళైతే ఇంకా శాంపిల్ అలా పెట్టేశారు కాబట్టి మనం ఇటు నుంచి ఇట్లా చూసుకుంటూ
ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు ఎంట్రన్స్ చూపిస్తాను పదండి. ఇక్కడ ఎంట్రన్స్ దగ్గర ఎవరో క్లిక్ చేసుకుంటున్నారు పిక్స్ అయితే మటుకు. సో వాళ్ళని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను చకా 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 వెళ్ళిపోయాను. వెల్కమ్ అని చెప్పేసి బోర్డు కనిపించేసింది. లోపలికి వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయిన వెంటనే వీడియో తీసుకోవడానికి సరిపోయిందండి. చూడడం అయితే నేను సరిగ్గా చూడలేదు. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇందులో 142 ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అంటే సంథింగ్ అయితే స్టోరీ అయితే ఉంటుంది కాబట్టి మనకు ఎయిర్ క్రాఫ్ట్లో ఎలా ఉంటుందో సెట్టింగ్స్ అవి ఇవి సేమ్ అలాగే ఉందన్నమాట. ఎలా ఇంకా నాకైతే డిఫరెంట్ థింగ్స్ వీళ్ళు ఏం యూజ్ చేస్తారు. తర్వాత మిజైల్స్ ఉన్నాయి ఇందులో, చిన్న చిన్న మిజైల్స్ కూడా ఉన్నాయి. ఏదన్నా లైక్ డేంజర్ వస్తే మటుకు వాళ్ళు యూజ్ చేసుకోవడానికి మిజైల్స్ కూడా పెట్టేసుకున్నారు. చూడండి రెడ్ కలర్లో అండ్ గ్రీన్ కలర్లో ఉన్నాయి కదా. అండ్ లోపలికి లాస్ట్లోకి వెళ్ళిన తర్వాత పైలట్ సీట్ ఉంటుందా, పైలట్ సీట్ దగ్గర ఒక 3-4 మెంబర్స్ ఉంటారు. ఇది ఎయిర్ క్రాఫ్ట్ కాబట్టి ఇంకా కొంచెం డిఫరెంట్ సెట్టింగ్ ఉంటుంది. రియల్ ఫ్లైట్ అయితే కాదు కదా. సో అలా చేసి పెట్టేశారనమాట. ఇక్కడ 2 మెంబర్స్ ఉంటారు. అండ్ అక్కడి నుంచి ఇంకా వీళ్ళు బాయ్స్ నిలబడారు కదా, అక్కడ లోపల ఇంకొకటి ఉంటుందండి. అది నెక్స్ట్ వీడియోలో మీకు షార్ట్ వీడియోలో చూపించేస్తాను. సో ఇక్కడ ఒక గర్ల్ కూర్చున్నారు అండ్ నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో బాయ్ కూర్చున్నారు. సో వీళ్ళిద్దరు కూడా మిజైల్ అంటే PU-144 ఇది కూడా ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. అండ్ తర్వాత ఇంకా నైట్ అయిపోయింది. సబ్మెరీన్ మ్యూజియం చూసుకోవడానికి వెళ్ళిపోయేసరికి ఎదురుగానే ఉంది కాబట్టి ఆపోజిట్లో ఉంది. మ్యూజియంకి అయితే వెళ్ళిపోయాము. ఈ సబ్మెరీన్ మ్యూజియం కూడా నథింగ్ బట్ మనకు చిన్నగానే ఉంటుంది. ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం అయితే చాలా పెద్దగా ఉంది. ఈ సబ్మెరీన్ మ్యూజియం ఏంటి అంటే ఫస్ట్ ఏషియన్ సబ్మెరీన్ మ్యూజియం అనమాట. వైజాగ్లోనే మొదలు పెట్టారు. సో సబ్మెరైన్ అంటే మీకు ఆల్రెడీ తెలిసింది, చాలా లోతులో ఉంటుందన్నమాట. అక్కడ మన సబ్మెరైన్లో ఎలా ఉంటుంది, ఎంత వాళ్ళు ఎలా ఉంటారు, అండ్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా ఉంటాయండి. నాకైతే నేను ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో మీకు పంపించేస్తాను. టికెట్ కౌంటర్ దగ్గర టికెట్ అయితే తీసేసుకొని వెళ్ళిపోయాము. చూడండి చాలామంది అయితే వచ్చారు ఈవినింగ్ టైంలో కూడా. నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ వీడియో పంపిస్తాను. నా వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గైస్. బాయ్.